प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्यानां अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य
సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. దేవదేవోత్తముడు, దేవతా సార్వభౌముడు, పురాణ పురుషుడు, వెంకటాద్రి నివాస రసికుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శ్రేయఃపతి, అలర్మేల్ మంగాపతి, సకల మానవులకు ఆరాధ్యుడైనటువంటి ఆనంద నిలయాధీశుని చెంత అభిధిల్ లగ్నంలో అచ్యుతులు, అప్రాకృతులు, దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి ఆ శ్రీనివాస పరదైవతాన్ని నిరంతరం కనులారా దర్శించాలి అని, చెవులారా ఆ దేవదేవుని యొక్క చింతన చెయ్యాలి, వినాలి అని, మానసికంగా చింతన చెయ్యాలి అని నిరంతరం తపించేటువంటి కోట్ల కొలది ఆ భక్తాగ్రగణ్యులకు తన సేవను అనుగ్రహిస్తూ ఈనాడు ఈ నిత్య కళ్యాణ మహోత్సవ వైభవంలో తన సేవ కైంకర్యం నిరంతరం భక్తులకు కటాక్షిస్తూ ఏ ఆటంకాలు రాకూడదని ఆ విఘ్నో మునీంద్రుల యొక్క దివ్య ఆదేశాన్ని, ఆజ్ఞని పాటించేటువంటి ఆ వైఖానస వరేణ్యులు నిర్వహించేటువంటి ఆ విశ్వక్సేనారాధనని వీక్షిస్తూ ఉన్నారు శ్రీదేవి భూదేవి సహితంగా ఆ శ్రీనివాస పరబ్రహ్మ. మనం కూడా రండి, తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆ కళ్యాణ మండపంలో సుఖాసీనులమై మానసికంగా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదాల చెంత నిలబడి మనం కూడా ప్రాణాయామంతో మనస్సుని నిలుపుకొని శుభమైన భక్త సంకల్పం చేద్దాం. దేవదేవా, నీ అనుగ్రహం నిరంతరం మా మీద వర్షించుగాక అని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య వైభవాన్ని మనకు అందించేటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఆ స్వామి యొక్క దర్శనము, ఆ నామస్మరణము, చింతనము మనం చేద్దాం. జయ గోవింద హరే. సప్తశుతమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాగం శుచిరగం సుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞగాః పాశా వితతాః పురుత్రాం तेभ्यो न इंद्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्यां करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहितदेवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेण आसनं परिकल्पयामि वरुणाग्रमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान्
पुष्पान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्ने गोगस्मात् किजामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृतन्निधत्तां प्रेषामधीशो विपधानामनादिः यामे शस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कति गतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवागं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रविणसस्तुरस्य त्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो त्रविणोदा रासुते दीर्घवायुः भद्रं कर्णेभिशृणुकामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं स्वस्तनोभिर्विगशेम देवहितं यदायुः श्रुतमिन्नु शरदो अन्तिदेवागत्रा नश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तो अदितिर्त्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपधत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धितां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धितां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्धितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयोभवस्तान ऊर्जेत धातनां महेरणागचक्षुषे योवश्वतमोरसस्तस्य भाजगते हनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वधाम् आपो जनगथाचनः ओं पवमानः सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता सुपुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः
जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्वीस्तनुवो वीतपृष्ठाः तया वदन्तः सधमात्येषु वयग्स्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमयो भूः त्यावा पृथिवी पगसापयोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुतुघाहि घृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोमकं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदा मूर्चयन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शंचतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्ति जम्भोः तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादान् बहिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितिर्वना नागुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथासकमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణ వాసుదేవ గోవింద అనే దివ్యనామాల్ని స్మరిస్తూ అభిజిల్లగ్నంలో ఆరంభమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీయపతి శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం పుణ్యాహం ఆ పంచ పల్లవాలతో పవిత్రమైన జలాలతో ఈ చక్కగా పవిత్రీకరించే ప్రక్రియ ప్రథమం దేహశుద్ధి స్యాత్ స్థానశుద్ధి ద్వితీయకం తృతీయం పాత్రశుద్ధి స్యాత్ చతుర్థం త్వాత్మశుద్ధికం పంచమం వేరశుద్ధి స్యాత్ పంచశుద్ధి ప్రకీర్తితా అని అర్చనా నవనీతంలో చెప్తారు. దేహశుద్ధి అంటే మనం ఏదో అనుకుంటాం, ఈ శరీరాన్ని పవిత్రం చేసుకోవటం మనం ఉన్నటువంటిది, అలాగే పాత్రలు ఇవన్నీ కూడా నిద్ర లేచినది మొదలుకొని శౌచక్రియ స్నానాదులు చేసి సంధ్యావందనాదులు నిత్యహోమాదులు చేయడం. స్థానశుద్ధి అంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలాగా వీటన్నిటిలో కూడా మనకు భగవద్ ఆరాధన విశేషాన్ని ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది.
దానిలో భాగంగా ఇప్పుడు అగ్ని, నీరు, గాలి అన్నీ పవిత్రమే, కానీ మనం వాటిని కలుషితం చేస్తూ ఉన్నాం. సనాతనమైనటువంటి ధర్మంలో ప్రతిదాన్ని కూడా పరమాత్మ యొక్క అభివ్యక్తంగా చూడడం, పూజించడం జరుగుతుంది. భూమిని పూజిస్తాం, పృథ్వీ సూక్తం, అందుకనే వేదంలో భూసూక్తం ఇవన్నీ చెప్పారు. ఓషధులను పూజిస్తాం, వనస్పతి సూక్తం, ఓషధి సూక్తం ఉన్నది. ప్రతిదానికి కూడా దేవతా స్వరూపం ఉన్నది. భౌతికంగా మనకు కనిపించేటువంటి రూపానికి లోపల ఉండేటువంటి దైవశక్తి ఏదైతే ఉన్నదో ఋషులు దాన్ని దర్శించారట, ఆ దైవాన్ని ఆరాధించారు. అంతేగాని చెట్టు, రాయి, పుట్ట కనిపించిన వాటిని అన్నింటినీ ఎందుకు పూజ చేసేది అంటే దానిలో దైవాన్ని చూశారు వారు. మనం చూడలేదు కాబట్టి ఇదేమిటి అనిపిస్తోంది. అందువలనే ఇక్కడ ఈ అంకురారోపణలో స్వామిని ఆ అమ్మ ఇక్కడ ప్రకృతి రూపంలో ఉంటుంది. ఈ సమస్త జీవజాతికి కూడా ధాన్యలక్ష్మిగా, ధాన్యాన్ని కూడా లక్ష్మిగా చూశారు కర్షకులు. అందువలనే ఆ పుడమి తల్లిని దున్నేటప్పుడు కూడా నాగలితో ఆ నమస్కారం చేసి అమ్మ క్షమించు అని ఒక కృతజ్ఞతాభావంతో చేసేటువంటి వారు, వ్యవసాయం చేసేవారు కూడా. అలాంటి ఆ దివ్య దంపతులకు ఈనాడు రక్షా సమర్పణ చేయబోతున్నారు. ఓం షన్నో నిధత్తాం తపసోజిహత్తాం స్వయంబురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి, సహస్రశీర్షమావాహగామి, అనంతమావాహగామి, నాగరాజమావాహగామి. శేషాగ్నమః ఇదమాసనం, శేషాగ్నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్నమః పురోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. ఓం స్వస్తి నో ఓమీతామశ్వినా భగస్వస్తి దేవికితిరనర్వణః. స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే వాయుముపప్రవామహి సోమం స్వస్తి భువనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా స్వస్తగే. వైశ్వానరో వసురగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీం. స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం. అంభోముచమాంగిర సంగగంచ స్వస్త్యాత్రేగం మనసా తార్క్ష్యం. ప్రగతపానిశరణం ప్రపత్యే. స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు. శుభగం శుభం. గోవింద. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. ఏనకేన ప్రకారేణ విష్ణోరర్చనముత్తమం అని సకల దేవతా స్వరూపుడైన మహావిష్ణువుని అందరికంటే ఆయన అర్చించడం ఎందువలన, ఏదో విధంగా ఆ మహావిష్ణువుని ఆరాధించడం. విష్ణవే చాచ్యత అని వేదమే చెప్తోంది. విష్ణు పురాణంలో విష్ణురారాధ్యతే పంథా నాణ్యస్తోషకారక అని మామర్చయేత్తు సతతం మత్ప్రియత్వం యదీచ్ఛతి భారతం. విష్ణు ధర్మంలో స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్న వదనేక్షణామని, అలాగనే అథాగ్నౌ నిత్యహోమాంతే విష్ణో నిత్యార్చ సర్వదేవార్చ భవతి. అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వాణ్య దేవత అని బ్రాహ్మణం చెప్తోంది. తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతః హోమాంతే అర్చయతి అని వైఖానస కల్పసూత్రం చెప్తోంది. దేవతలందరిలో అగ్నిహోత్రుడు చిన్నవాడట, మహావిష్ణువు పెద్దవాడని, సకల దేవతలు వీరిద్దరి మధ్యనే ఉంటారు అని వేదం చెప్తోంది.
అందుకనే శిష్యులు కూడా నిత్య హోమం అయిన తర్వాత సాయం ప్రాతకాలాలలో విష్ణుఆరాధన చేస్తే సకల దేవతల్ని అర్చించినట్టే. సమాహిత మనాభూత్వ అర్చయేద్ విష్ణుమవ్యయం అని వాసాధికారంలో చెప్తారు. శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవైస్తథా మంత్రై సమస్తలోకే సమర్చయేద్ హరిమవ్యయం అని యజ్ఞాధికారంలో, అలాగనే జ్ఞానకాండలో శృత్యనుకూల విధిన వైదికైర్మంత్రై దేవేశం విష్ణుమర్చయంత తద్విష్ణో పరమం పదం గచ్చేయు అని ఇలాగ మనకు ఆ ఋషుల యొక్క వాక్యాలు కనిపిస్తాయి. సమూర్త అర్చనాధికారం అనే దానిలో నారాయణం మహాదేవం విష్ణుం సర్వేశ్వరం విభుం పరాత్పరం నిత్యం అర్చయంతి నమంతితే అని ఇలాగ మహావిష్ణువు ఆరాధన చేయడం యొక్క విశేషాన్ని చెప్పారు. ఎలాగ దేవో అర్చక పరాధీనో సదయో భక్తవత్సల. మన ఇంటిలో అయినా 2 పూలు పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేయడం, 2 నామాలు చెప్పడం ఇదొక విశేషం. ఇది మనకు వరకే పరిమితం. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అని ఇలాగ చెప్తారు. కానీ ఆలయంలో అందరి క్షేమాన్ని ఆశించడం ఇక్కడ ఉంటుంది. లోకక్షేమార్థం ఇక్కడ ఏది చేసినా కేవలం భూలోకంలో ఉన్న మానవ జాతే కాదు, ఇక్కడ ఉన్న పశుపక్షి ప్రాణులే కాదు, ఇతర లోకాలలో ఉన్నవారు కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష. ఎంత విస్తారమైన ఉదాత్తమైన భావమో చూడండి ఋషిది. ఆ దేవాలయంలో అదిగో ఆ అర్చకస్వామి ఆ దేవదేవుని పాదపద్మాలకు శరణాగతి భావంతో అర్చించి అర్ఘ్యపాద్యాదులతో ఆ భక్తవాత్సల్యం చేత ఆయన అనుగ్రహాన్ని పొందింపజేసేటువంటి విశేషమైన భక్తి కలిగిస్తోంది. 8 రకాలుగా చెప్పారు. భక్తిం అష్టవిధాం వక్షే దేవదేవేతు శాంగిన అర్చనాన వనీతంలో అంటారు. భక్తజనుల యందు ఆయన భక్తుల యందు వాత్సల్యం కలిగి ఉండటం, ఆయన అర్చనలో సంతోషం కలిగి ఉండటం, ఆ భగవత్ కథలని శ్రద్ధగా వినటం, ఆయన్ని స్మరించడం, కీర్తించడం, ఎప్పుడూ చూడటం, మనస్సున స్మరించడం, భగవంతుని విషయంలో వంచన లేకుండా ఉండటం, ఇలాగ ఆయన సర్వశేషిగా తనను పరమాత్మ యొక్క శేషభూతంగా భావించి జీవితాన్ని గడపటం, ఇవి చాలా విశేషం అన్నారు. ఎలాగ పూజ అనేటువంటిది అంటే దాదాపు 32 ఉపచారాలు కూడా చెప్పారు. ఆసనం, స్వాగతం, అనుమానం, పాదుకం, పాద్యం, దంతధావనం, ఆచమనం, తైలోద్వర్తనం, కేశ సంశోధనం, స్నానం, పులోతం, వస్త్రం, ఉత్తరీయం, యజ్ఞోపవీతం, గంధం, ఆభరణం, పుష్పం, అంజనం, ఆదర్శం, ధూపం, దీపం, అర్ఘ్యం, మధుబర్కం, హవిర్నివేదన, హోమం, పానీయం, తాంబూలం, బలిహరణం, ప్రణామం, స్తుతి, పుష్పం, అంజలి. ఇలాగ 32 ఉపచారాలు చెప్పారు. నృత్యం, సంగీతం ఇవి కూడా చేయాలి అని. ఇవి మేము చేయలేమనేవారు 16 చెప్పారు. ఏమిటది? ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస, ప్రణామాలు అని 16. అవి షోడశ కళానిధికి, అందువలనే అన్నమయ్య షోడశ కళానిధికి షోడశోపచారం. ఇవి 16. ఇంకా 13 కూడా చెప్పారు. ఆసన, పాద్య, ఆచమన, స్నాన, వస్త్ర, గంధ, ధూప, దీప, అర్ఘ్య నివేదన, పానీయ, ప్రణామ, ముఖవాసం. ఇంకా ఇదిగాక వాటిల్లో ఇంకా తగ్గించి 8 చెప్పారు. ఆసన, పాద్య, ఆచమన, ధూప, దీప, అర్ఘ్య నివేదన. ఇవి కూడా చేయలేమనేవారు 6 ఉన్నాయి. ఆ పాద్యం, ఆసన, పాద్య, పుష్ప, గంధ, ధూప, దీపాదులు. ఇంకా 4 చెప్పారు. ఇలాగా అంటే ఏమిటి? చేయలేనటువంటి అవకాశం ఉన్నవారు అన్నీ చెయ్యాలి, లేనటువంటి వారు వారి వారి స్థితిని అనుసరించి 6 ఉపచారాలు ఇలాగా చెయ్యాలి అని కూడా దృశ్య, స్పృశ్య, నైవేద్యం అని 3 రకాలు. వీటిల్ని చక్కగా గ్రహించి ఏ విధంగా చేయాలో విష్ణుర్చన సార సంగ్రహంలో ఇంకా కొన్ని ఆ ఆగమ గ్రంథాలు చక్కగా చెప్పాయి. అలాగ నిరంతరం మనం చేయలేమని అర్చకస్వామి మనకందరికీ కూడా
మార్గదర్శకంగా ఆ స్వామికి నడుముకి వస్త్రాన్ని ధరించి, అంటే శరీర వ్యామోహం మనకు ఉండకూడదు అని ఆ వస్త్రాన్ని నడుము కట్టుకొని ఆయనకు చేసేటువంటి పూజలో మనకు ఏది అడ్డు రాకూడదు. మనస్సు తృప్తిగా భగవద్ ఆరాధనలో నిమగ్నం అవ్వాలి. శరీర వ్యామోహాన్ని వదిలించుకోవడం కోసమే ఆ శరీరాన్ని చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారణ చేసి, తులసి పూసల మాలను వేసి, ఇలాగ శిఖాధారణ చేసి శాస్త్రం ఏదైతే చెప్తోందో ఆ విధంగా నడిచి స్వామిని యొక్క ఆరాధన ఫలాన్ని లోకానికి అందిస్తూ ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అంటే ఇదొక ఆరాధనా ప్రక్రియ. సూర్యమండలంలో, అగ్నిమండలంలో, విగ్రహ రూపంలో, యోగుల హృదయాలలో ఇన్ని స్థానాలు చెప్పారు. భగవంతుని యొక్క నివాసం అంటే అంతటా ఉన్న అక్కడ విశేషించి ఆ భగవత్ శక్తి ఆవిష్కృతమవుతోంది. ఇలాగ మనకు ఎన్ని రకాలుగా ఆ మహర్షులు మాధవుని వైపు నడిపే ప్రయత్నం చేశారు. దానికి ఒక ప్రక్రియ ఉన్నది. ఆ హోమ ప్రక్రియ ఆ ఋషి చెప్పినట్టు మనం చేస్తే ఆ ఫలితాలని పొందుతాం. అందువలనే ఆ గృహస్థ అయినటువంటి వాడు చక్కగా చెయ్యాలి, ఆ భగవద్ ఆరాధనం చెయ్యాలి. కాబట్టే ఇక్కడ అగ్నిమండలాంతర్గతమైనటువంటి నారాయణుడు యజ్ఞరూపధరం విష్ణుం అగ్నిమండల మధ్య గమని, అలాంటి అగ్నిజ్వాలల మధ్య ప్రకాశించే యజ్ఞరూప విష్ణువుని ప్రార్థిస్తూ అదిగో ఆ అగ్నిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. చక్కగా చూద్దాం ఆ విశేషాన్ని. యజ్ఞాలు చేయటానికి గృహస్థుకే అధికారమని, భార్య ప్రక్కన ఉంటేనే యజ్ఞాధికారం వస్తోంది. జయ గోవింద హరే. బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమదస్సురుచో వేన ఆవహ స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చగో నమసతశ్చ వివహ. ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం. సోమోధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యకం సభేగం పితుశ్రవణయ్యో దదాస తస్మై. ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాగ్రమః ఇదమాసనం. బ్రహ్మణే నమః సోమాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु. సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞే యజమానం చ దేహి. ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవ సవిత ప్రహరేమ వీతగే. పోషాతే గ్రంథిం విష్యతు ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వా స్తృణామీం శ్వాసస్థం దేవేభ్యః. విష్ణోస్తోపాసీం దక్షిణతో విష్ణోస్తోపాసీం ఉత్తరతపదేచ్ఛైర్యుంజనమసి విష్ణోస్తోపాసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తోపాసీం. శ్రుతాసీ ఘృతాసీ ధ్రువాసీ తారుణాసీం వానస్పత్యోసి దేవేభ్యः శుంధస్వాం. పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు స వో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః. అనయా పృథివ్యాపో గృహీష్యామీం ప్రణితిపాత్రయోः బ్రహ్మాణమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవ ప్రణేష్యామీం సోమావ ప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం. ప్రణయయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु. సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞే యజమానం చ దేహి. ఓం ప్రణయాం को वो गिनक्ति स वो गिनक्तुं संविशन्तान् दैवीर्विषः पात्राणि देवयज्ञागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन. ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అప ఉపస్పృశ్యాం. ఓం శ్రీవిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేజ్ఞమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం. ఆజ్యపాత్రే ప్రజాపతిగే దుష్టిర్నిర్వపామీం ఇంద్రాయ దుష్టిర్నిర్వపామీం వసుభ్యో దుష్టిర్నిర్వపామీం రుద్రేభ్యో దుష్టిర్నిర్వపామీం అపౌపస్పృశ్యాం. ఓం శ్రీ విష్ణవే దుష్టిర్నిర్వపామీం సర్వదేవేభ్యో దుష్టిర్నిర్వపామీం. ఆజ్యం ద్రవ్యదిశ్రయామీం చరం ద్రవ్యదిశ్రయామీం అగ్నేర్జ్యోతిరసీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా. అమృతమసి వారుణమసీం అంతరితకం రక్షోంతరిత అరాతగః ప్రత్యష్టకం రక్ష
प्रत्युष्ठा आराधयः चित्पति स्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेभ्यस्वर्थस्पदेभ्यवर्धगतास्मान् पृथगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नात्येन समेधय स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अक्तये स्वाहा सोमाय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवित प्रसुवाम् ॐ अतो देवा अवन्तु नोगतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो व्रतानि पस्पशे इन्द्रस्य गुच्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षुरादद स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే
ಭಟ್ಟರೇ దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునా అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యషల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిः భృగ్వాదిభిः మన్వాదిభిः వసిష్ఠాదిభిः దివ్యమహర్షిభిः ఉక్తగృహ్య ధర్మశాస్త్రపురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదానకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
అస్య శ్రీమదాదినారాయణస్యాం అనేకకోటి బ్రహ్మాండనాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాగతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమత్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రేం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామీం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేగ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేశయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురు కవి బ్రహ్మాశిషోనుగ్రహాత్ బాక్వోః కంకణ బంధనం దధిగుణం మాంగళ్యసూత్రం మహత్ సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. వివాహం అనంటే సామాన్యంగా
ఈనాడు మనకు విపరీతమైనటువంటి ఆర్భాటాలు పెరిగాయి. అసలుది పోయితో ఆ మహర్షులు దేనికోసం ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశారు? ఆ లక్ష్యాన్ని తెలుసుకొని చెయ్యాలి. అప్పుడు దాని ఫలితాన్ని మనం పొందుతాం. సమాజం కానీ కుటుంబం కానీ సుఖశాంతులతో ఉంటాయి. దేనికోసము అనంటే ధర్మ అర్థ కామ మోక్షములు, ఇవి 4 ఇవి సాధించాలట మానవుడు అయినటువంటి వాడు. దీన్ని ఒక్క జన్మలో ఒకేసారి జరగదు కదా. ఒక పని చేయాలి అనంటే తోడు కావాలి. అందుకనే ఈ ధర్మార్థ కామాలు సాధించడానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక స్నేహితులు లాగా మహాభారతంలో యక్షప్రశ్నలో చెప్తారు. నిజమైన స్నేహితులు ఎవరు అంటే భార్యకు భర్త, భర్తకు భార్య. వారిద్దరూ కూడా కలిసిమెలిసి ధర్మ విషయంలో, ధర్మం అని అంటే ఇక్కడ యజ్ఞయాగాదులు కానీ పూజలు ఏదైతే చేసినా ఇద్దరు కలిసే చెయ్యాలి. అర్థము అంటే ధనాన్ని ఆర్జించడంలో కానీ, ఖర్చు పెట్టడంలో కానీ, దాన ధర్మాలు కానీ. కామము అంటే కోరిక, ఏ కోరిక అయినా సరే అవి కూడా ఇద్దరికీ యోగ్యమైనటువంటివై ఉండాలి. ఆ కోరికలు తీర్చుకోవటం కానీ ఇవి సమభాగస్వామ్యంతో జరిగేవి. ఇవి చక్కగా నడిస్తే చివరిది మోక్షం అనేటువంటిది. మోక్షం అంటే విడుదల అని. దేని నుంచి విడుదల అంటే మనం ఏ ఒక పని చేసినా త్రికరణములతో అంటే మనస్సుతో ఆలోచిస్తాం, మాటలతో చెప్తాం, శరీరంతో చేస్తాం. ఈ 3 ద్వారానే పుణ్యమైన పాపమైన ఏదైనా కర్మ మనం చేస్తాం. ఈ కర్మ చేయటం వల్ల మళ్ళా జన్మ వస్తుంది అని. ఈ జన్మలు రావడం వల్ల కర్మలు, ఇదొక చాలా చిత్రమైనటువంటి స్థితి అన్నమాట. ఇది ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడో మొదలైంది. కానీ దాన్ని ఇక చాలు, నాకు శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనంద స్థితిని పొందాలి, ఆ నిత్య నిరతిశయమైన పరమానందుడైన గోవిందుని చెంత ఆ దివ్యానుభూతిని నిలుస్తూ స్వామికి కైంకర్యం చెయ్యాలి అనే భావన దృఢంగా ఉంటే దానికేం చెయ్యాలి అంటే గృహస్థుగా చక్కని ఒక అవకాశం ఉంటుంది. ఇద్దరూ కలిసి, ఒకళ్ళు కాదు కదా, ఇద్దరూ కలిసి ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆ సంతానం ఇటు లౌకికమైనటువంటి వ్యవహారాలు, ఆధ్యాత్మికమైనటువంటి వికాసం, ఈ రెండు మనకు ముడిపెట్టి అందించిన అద్భుత వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఇది దెబ్బతిందంటే మనుష్యుడు దెబ్బతింటాడు. మనుష్యుడు ఒక పద్ధతిలో ఉండడు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఈ కుటుంబ వ్యవస్థ నుంచి జారిపోతే సమాజానికి చాలా హానికరంగా తయారవుతారు. చదువు ఎంతైనా ఉండవచ్చు, సంస్కారం కూడా ఉండాలి. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే కుటుంబంలో నుంచే వస్తుంది. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు. అందుకనే భగవంతుడు కూడా అవతరించినప్పుడు తాను ఒక్కడే రాలేదు, రాముడుగా వచ్చాడు, లక్ష్మి సీతమ్మగా వచ్చింది. ఆ అన్నదమ్ములు తానే భరతుడుగా, లక్ష్మణుడుగా, శత్రుఘ్నుడుగా ఇలాగా ఒక స్వామి 4 రూపాలు ధరించాడు. అలాగే కృష్ణావతారం చూస్తే ఆయన అన్నగారు బలరాముడు, రామావతారంలో లక్ష్మణుడుగా సేవలు చేశాడు. కృష్ణావతారంలో దాన్ని తీర్చుకున్నాడు, అన్నగా ప్రమోషన్ ఇచ్చాడు ఆయనకి. సేవలు ఈయన చేశాడు అన్నగారికి. అన్నగారు చెప్పింది చేసినట్టుగా చూపించాడు. అంతేకాదు చెల్లెలు కూడా ఉన్నది సుభద్ర. ఇలాగా ఆ సంతానం వీరితో ఎలాగ నడవాలి ఇవన్నీ మనకు అందుకోసమే రాముడుగా, కృష్ణుడుగా చూపించాడు. మనం వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టి పూజలు చేసి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టేసి నాకు అది కావాలి అంతవరకులోనే ఆగిపోతున్నాం. కాదు,
రామచంద్రమూర్తి ఎలాగ నడిచాడు, కొన్ని విషయాలు మనకు కుటుంబ విషయాలే ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు, అలాగే శ్రీకృష్ణస్వామిగా ఆయన ఎలాగ నడిచాడు, మనకు శిక్షణ ఇవ్వడం కోసమే ఆ అవతారాలు వచ్చాయి అని మనకు భాగవతంలో సుఖయోగీంద్రుడు చెప్తాడు. మత్స్యావతార, మత్స్యుడు అంటే మానవుడు అని. అలాంటి వాడికి మత్స్య శిక్షణం, మానవులకు ఇలాగ మానవుడు అంటే ఈ సమస్తమైన సృష్టిలో ఒక విశిష్టమైనటువంటి వాడు కదా, బుద్ధిజీవి వీడు, మాట్లాడగలిగే శక్తి కలిగినవాడు, వివేకం కలిగినవాడు, ఇది మంచిది ఇది చెడ్డది అనే వివేచన కలిగినటువంటి శక్తి వీడికే ఉన్నది. అందుకనే వీడికి పెద్ద బాధ్యత ఇచ్చాడు. కానీ ఆ బాధ్యత మనం సరిగ్గా నెరవేరుస్తున్నామా? అందుకని ఆ భగవదారాధన చేయడం, ఆ భగవంతుణ్ణి సర్వమానవులలో సర్వప్రాణులలో చూడటం. తదారాధనేన సంసారార్ణవ నిమగ్నో జీవాత్మ పరమాత్మానం నారాయణం పశ్యతి. స్వాప్య పునరావృత్తికం దివ్యలోకం ప్రాపయతి, పశ్చాత్ కృతకృత్యో భవతి. సంసార బంధన వాసనాన్ ముక్తి మోక్ష తదపి సమారాధన విశేషాత్ చతుర్విధ పదావాప్తి సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుజ్యం ఇది. ఆమోద ప్రాప్తి, సాలోక్యం ప్రమోద ప్రాప్తి, సామీప్యం సమ్మోద ప్రాప్తి, సారూప్యం వైకుంఠ ప్రాప్తి, సాయుజ్యం ఇది. తచ్చ నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం పరమాత్మనో నిత్య నిషేవనం పరంజ్యోతి ప్రవేశనం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ ఇది శృతి. భగవన్ తం నాణ్యథా ప్రాప్నోతి అని మరీచి మహర్షి విమానార్చన కల్పనలో చెప్తారు. భగవదారాధన వల్ల ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని చక్కగా చేయడం వల్ల ఈ సంసరతీతి సంసార సాగుతూ ఉండేటువంటి వలయం నుంచి జీవాత్మ నారాయణ స్వరూపుడైన పరమాత్మని దర్శిస్తారట. జన్మలేనట్టు వైకుంఠ దివ్యధామాన్ని పొందుతాడు, కృతకృత్యతని పొందుతాడు. అదిగో అలాంటి ఆ అద్భుతమైనటువంటి స్థితిని కలిగిస్తూ మాంగళ్యారాధన చేసి సమర్పణ చేస్తూ ఉన్నా. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా
మొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు కర్మాంగం ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిధ ప్రసువాం ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోऽస్య ప్రజాం మంచుతమర్చపాశాత్ తదయగం రాజావరుణో న మన్యతా యిథేజగ్స్త్రీ పౌత్రవఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజాం మంచుతమర్చపాశాత్ తదయగం రాజావరుణో న మన్యతా యిథేజగ్స్త్రీ పౌత్రవఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజామస్యేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం మియజ్ఞ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదం చ స్వాహా ఆకోతిశ్చ స్వాహా విజ్ఞానం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాజురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విదక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణుర్విదక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో ప్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృపాకం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః ప్రాణానాగమ్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతో హోమం హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ
देवसविधप्रसुवाम् ॐ यदस्क कर्मणोऽत्यरेरुतं यत्त्वान्योनमिहाकरम् अग्निष्ठत्स्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टकं सुहदङ्गरोध स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा प्रत्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा येधो अस्येति धीमहि स्वाहा समिति सितेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ ऋतधानवित्वाननश्वत्कृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अतितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्योर्महागधास्मिधा स्थानं प्रवेशगामीम् अक्षितमक्षित्यै जहोमीम् अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अधरागां मात्यगन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगां उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अप उपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां पशुदयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य पश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्ते दधातनां महेर्णागचक्षुषें योमश्रवतमोरसस्तस्य भाजयते हनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्मधाम् आपूजनयथा जनः
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గురోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. గోవింద వివాహాది గృహస్థేన నిధాయాజశ్రమేవ చ హోమైరుపాసనాదగ్నిరౌపాసన ఇతీరిత అని వివాహం అయినది మొదలుకొని గృహస్థు ఉదయం సాయంత్రం హోమంతో ఉపాసించబడే అగ్నికి ఔపాసనాగ్ని అంటే నిత్యాగ్నిహోత్రి అయి ఉండాలి అని. అగ్నిం ఉపాసతే విధినా ఇత్యౌపాసనం. ఇలాగా ఉపాసనాది కృత్యాలు నిర్వహించడానికి ఆ విశేషాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు భగవంతుణ్ణి ఎలాగ ప్రేమించాలో చూపించినటువంటి తల్లి గోదాదేవి, అట్టి గోదాపిరాట్టి గానం చేసినటువంటి వారణమాయుల విశేషాలని మనం వీక్షించాం. అనంతరం ఆ చతుర్భుజ ధారి అయినటువంటి శంఖచక్ర గదాధారి ఆ దేవదేవుడు పురాణ పురుషుడు అత్యకస్తు హరిస్సాక్షాత్ ఆ కేశవం సమ్యగర్చయేతి తదర్చనం ప్రియకరం విష్ణో సర్వఫలప్రదం అని ఆ మహావిష్ణువు పుష్పమండపమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రం ఇది పుష్పమండపము అని అనేక రకాలైనటువంటి పుష్పాలన్నిటినీ కూడా ఆ స్వామికే సమర్పించాలి అనేటువంటిది మనకు కనిపిస్తోంది. అట్టి ఆ పుష్పాలని ధరించి మార్గశీర్షమాసే నిత్యం గౌళ్యం నివేదయేతి ఏతేన సంవత్సరార్చనయేతి న్యూనం తత్సర్వం పూర్ణం స్యాత్ సంవత్సరార్చన ఫలం లభేత అని మరీచి మార్గశీర్షార్చనలో చెప్తారు. భగవద్ ఆరాధన చేసి నెల రోజులు కూడా గౌళ్యన్నాన్ని అంటే బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లం, నెయ్యి వీటితో తయారు చేసినటువంటి ఆ దాన్ని నివేదన చేస్తే అర్చనా ఫలం లభిస్తోంది అని. అలాంటి దివ్య తులసి పురస్సరమైనటువంటి తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం నూనామిత్వాం వరదాభవ శోభనే అని అమృతం నుంచి పుట్టినటువంటిది, విష్ణు ప్రియకరమైనటువంటిది. ఓ తులసి, నారాయణుని అర్చనని చేయటానికి నిన్ను స్వీకరిస్తున్నానంటారు. అలాంటి తులసి ప్రియుడైనటువంటి ఆ వెంకట విభుణ్ణి చూసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ భక్తులంతా కూడా అనందమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం ఎంతో విశేషం. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురని ఆ పదకవితా పితామహుని యొక్క దివ్య గానామృతాన్ని శ్రవణపేయంగా మనమంతా విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. పెండ్లి కూతురు పిడికిట
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు నమో